ప్రత్యేక హోదా మీద కేంద్రము తన వైఖరిని మార్చుకుంది. ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుంది. అంటే ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో దేశంలోని యూత్ అంతా కూడా ఒక ఆందోళనకరంగా ఉందంటే, అంటే కొద్దిగా మొత్తం టెంపో బయటకు వచ్చింది. అందరూ కూడా చాలా కోపోద్రిక్తులే ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో ఒక యువ నాయకునిగా మీరు యూత్కి ఎలాంటి సందేశం ఇస్తారు? ఒక ప్రత్యేక హోదా వస్తూనే మన భవిష్యత్తు మారుతాయనేది తప్పు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఉద్యోగాలు ఇంకొంచెం వచ్చిండేమో, అది కూడా వస్తాయిలో తెలియదు, వచ్చిండొచ్చు. అది కాకపోతే ఏమండి, ఎందుకు మన యూత్ అంతా అగ్రికల్చర్ మీద వాళ్ళ మనసు పెట్టడం లేదు? అంత చిన్నతనం అయిపోయిందా? రైతు కుటుంబం నుంచి వచ్చాము, రైతు పని చేయడం అంత చిన్నతనం అయిపోయిందా? నా అభిప్రాయము, ఈ దేశానికి రైతు ఏదైతే వెన్నుముక్క ఉన్నాడో రాబోయే రోజుల్లో కూడా అట్లనే ఉంటాడు. మనకు అందరికీ ఉద్యోగాలు చేసుకోవడం అనేది కష్టం అండి. అందరూ ఇంజనీర్లే. ఈ మధ్య ఆ స్కీమ్ ఏదైతే వచ్చిందో ఫీజు రీఎంబర్స్మెంటు, కాలేజీలు పాస్ చేయడమే కానీ మన యూత్ డిగ్రీ ఉంది కానీ స్టఫ్ లేదు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే వచ్చి మన హైదరాబాద్లోనూ మెడ్రాస్లోనూ పెద్ద పెద్ద టౌన్లలో చదువుకున్న వాళ్ళతో కంపీట్ చేస్తున్నారు. ఆ ఉద్యోగం కోసము మన పల్లె నుంచి పోతున్నాడు, హైదరాబాద్ నుంచి వచ్చి కంపీట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మాట్లాడే దాటికి ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంగ్లీష్ అవతలోడు మన వాళ్ళు వాట్ ఈజ్ యర్ నేమ్ అంటే చెప్పలేని పరిస్థితి. అక్కడే మనకి మైనస్ మార్కులు. అంటే మాట్లాడడం, కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన డౌన్ఫాల్. ప్లస్ ఈ ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ వల్ల యూత్ని గుండ్రం మీద చేపేసుకొని చెప్పానండి, ఎంతమంది యాక్చువల్గా పాస్ అయ్యారు? అందరినీ పాసు. స్టఫ్ ఏం లేదు అక్కడ. సో మనకు ఉద్యోగాలు దొరకడం కొంచెం కష్టమే. మనం ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఈ పాలిటెక్నిక్ ఇట్లాంటి చదివి చిన్న చిన్న ఉద్యోగాలు, రైతు అగ్రికల్చర్ మళ్ళీ చేయాలి. మనం ఈ రాబోయే రోజుల్లో ఇరిగేషన్ వాటర్ వస్తుంది, తప్పకుండా రైతులకి ఇరిగేషన్ చేయాలి. ప్లస్ లుక్ ఎట్ అదర్ రెవెన్యూస్, చిన్న చిన్న బిజినెస్లో ఏదో ఒకటి చేసి, ఎంత గవర్నమెంట్ వల్లనే అవుతుందంటే కాదండి, మనం కూడా మన సొంత కృషితో చేయాలి. ప్లస్ రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఇండస్ట్రీస్ అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ప్యాకేజ్ వల్ల కూడా వస్తాయి. మీరు చూసి కొన్ని రాయితీలు ఇచ్చారు, ఏది ప్యాకేజ్ వల్ల కూడా ఆ రాయితీలు ఉన్నాయి. దానివల్ల కూడా ఈ రోజుల్లో అండి పెద్ద మార్జిన్స్ ఉన్న ఇండస్ట్రీలో మీరు ఏదో అంత చాలా పెద్దగా ఉంటాయనుకుంటున్నారు. 5% మిగిలితే చాలా పెద్ద ఇండస్ట్రీకి 5% ఈ రాయితీల వల్ల కూడా కొంచెం బెనిఫిట్స్ వస్తాయి. దానివల్ల వస్తే కూడా మన రాష్ట్రానికి వస్తాయి ఇండస్ట్రీస్ వచ్చి. మీకు గవర్నమెంట్ కూడా ఉంటుంది కానీ మన సొంతం సత్తాతో మనం నిలబడాలని నమ్మేటోడు నేను. దేశానికి మెడల్ సాధించి, సిటీల్లో దేశానికి మెడల్ సాధించి దేశ గౌరవాన్ని, సౌరత్వాన్ని నిలబెట్టిన ఒక పివి సింధుకి ఒక ఒలింపిక్ జాయింట్ సెక్రటరీగానే కాకోకుండా వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సహకారం అందించబోతున్నారు? సింధుకి ఇప్పుడు ఎవరు సహకారం అవసరం లేదండి. మన దేశంలో దురదృష్టం ఏంటంటే అయినాక అందరు సహకరిస్తారు. అంతకు ముందు చేస్తే ఇంకా ఎంతో పైకి వస్తారు. షీ డజంట్ నీడ్ ఎనీబడీ సహకారం. బట్ అన్బిలీవబుల్ ఫర్ అ లేడీ టు కమ్ అప్. ఆమెకు ఎంత క్రెడిట్ ఇస్తానో గోపీచంద్ గారు కూడా అంతే నేను క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే నాకు తెలుసు, పర్సనల్గా నాకు గోపీచంద్ చాలా బాగా తెలుసు. ఆయన డెడికేషన్ అండి ఎవరికి ఉండదు. అందరూ సింధుకు మెసేజ్లు పెట్టారు, నేను గెలుస్తే నేను గోపీచంద్కి మెసేజ్ పెట్టాను. ఎక్స్ట్రాడినరీ, నీ వల్ల ఎన్నో రత్నాలు, ఇటువంటి రత్నాలు వస్తాయి అని నేను చెప్పడం జరిగింది. సింధు లాంటి అథ్లీట్స్ మన దేశానికి అవసరము. టేకప్ స్పోర్ట్, నీకు చెప్పా కదా, ఎవరన్నా ఆ స్టాండర్డ్కి వస్తే నేను పర్సనల్గా నేను మీకు చేతుగా ఉంటాను. మరి కొంతమంది సింధువులని తయారు చేయడానికి మీరేమన్నా? నేను ఒక్కడిని ఒక సింధు లాంటిది చేయడం అంటే కష్టం. నేను చెప్పాను కదా, మీరు ఆ ఒక 10 అడుగులు వేయండి, మిగతా 20 అడుగులు నేను వేపిస్తాను మీతో తప్పకుండా. ఎందుకంటే నాకు యూత్ పట్ల చాలా అభిమానము. నేను ఎప్పుడు కూడా ఒక యూత్ లీడర్గా ఉండాలి అని కోరుకుంటాను. ఒక యూత్ నాతో ఐడెంటిఫై కావాలా, యూత్ నన్ను చూసి అబ్బా మా అన్న గర్వపడేటట్టు ఉండాలని అనుకుంటాను. పెద్దవారికి ఎట్లా జరిగేది జరుగుతాయి. యూత్కి ఒక డైరెక్షన్, ఒక లీడర్ లేడు. ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తే యూత్కి పనికొస్తే, ఎస్పెషలీ మా అనంతపూర్ జిల్లా యూత్, రాయలసీమ యూత్కి, రాయలసీమ అంతా యూత్కి నేను ఏమాత్రం పడికొచ్చినా కూడా నేను సార్థకం అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి ఉన్నతమైన లక్ష్యాలు ఉండేవాళ్ళు పారిశ్రామికంగా కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత సేవ అందించడం, క్రీడాకారులను కూడా దేశాలకు, విదేశాలకు అత్యున్నత శిఖరాలకు పంపించడానికి మీలాంటి వారి సేవలు చాలా అవసరము. అందుకు మీరు త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాం మేము, మా డ్రీమ్ మీడియా యాజమాన్యం సార్. వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. జై హింద్. థ్యాంక్ యూ. అంటే జేసీ బ్రదర్స్ అంటేనే అనంతపురం జిల్లాలో అందరికీ కూడా ఒక మారుమూల గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే యువకుల నుంచి కూడా వృద్ధుల వరకు నాడు నేడు అనే సంబంధం లేకుండా జేసీ బ్రదర్స్ అంటేనే ఒక గుర్తింపు. ఎందుకు ఆ గుర్తింపు అనంతపురం జిల్లాలో మీకు ఎలా వచ్చిందంటారు? దానికి గల కారణాలు ఏమంటారు? మీరు చూస్తే ఇది జేసీ బ్రదర్స్ అనేది చాలా ఎక్కువగా దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎవరైతే మా నాన్నగారు, చిన్నాయన గారు వల్ల వచ్చింది. కానీ అంతకన్నా ముందు మీకు తెలుసుకోవాల్సింది